ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 68వ కీర్తన 20వ వచనము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఏ విధంగా ఉన్నారంట? మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడంట. ఈ దినము దేవుడు నిన్ను ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నారంటే, నువ్వు అడుగుతున్నావు దేవుని తండ్రి, ఈ విషయంలో నాకు ఇబ్బంది తప్పించు, ఈ విషయంలో నాకు నీ కాపుదల కావాలి, ఇదిగో నా బిడ్డల చుట్టూ ఉండు అని అనేక రకాలుగా నువ్వు ప్రార్థిస్తున్నావు కదా. నిన్ను చూచిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే పూర్ణ రక్షణ కలగజేయబోతున్నాడు ఆయన. ఆనాడు యోబు గురించిన ఒక మాట బైబిల్లో రాయబడి ఉంది. అదేంటంటే, సాతాను దేవుడితో అంటాడు, నేను ఎక్కడ యోబును ముట్టుకోవడానికి నువ్వు అవకాశం ఇచ్చావు, నీవు అతనికి అతని కలిగిన సమస్తానికి కూడా కంచె వేసావు కదా అంటాడు. చూసారా, ఈరోజు దేవుడు అటువంటి కంచె కాపుదల నీకు నీ సమస్తానికి కూడా ఆయన వేయబోతూ ఉన్నారు. ఆమేన్. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతావో, నీతి కలిగి దేవుని కొరకు జీవిస్తావో, లోకానుసారంగా కాకుండా ఎక్కడ ఏ విధంగా ఏ ఉద్యోగంలో ఏ వ్యాపారంలో ఎక్కడ నువ్వు ఉన్నా సరే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు బ్రతుకుతావో, దేవుడు అనుదినము ఇస్తున్న తన వాగ్దానాన్ని, ప్రతి వాగ్దానాన్ని కూడా నీ పట్ల ఆయన నెరవేరుస్తారు. చాలామంది దేవుని వాగ్దానాన్ని వింటారు, కానీ వాక్య ప్రకారం వారి బ్రతుకుండదు. అందుకనే వేల మంది వాగ్దానం వింటున్నా కొంతమంది జీవితంలోనే వాగ్దానం నెరవేరుతుంది. ఈరోజు ఆ కొంతమందిలో నువ్వు ఉండాలి. భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుడు తన వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నప్పుడు, అయ్యా ఈ వాగ్దానాన్ని నా పట్ల, నా సమస్తం పట్ల మీరు నెరవేర్చండి నాయన, నీ చిత్తానుసారంగా జీవించే కృప నాకు దయచే తండ్రి అని నువ్వు ప్రార్థన చేసి వాగ్దాన ఫలాన్ని పొందుకునే వ్యక్తిగా ఉండాలి. చూడండి, ఇక్కడ వాక్యములో ఉంది, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. అపవాది నీకు నీ కుటుంబానికి కీడు చేయాలని వాడు ఆలోచన చేస్తూ ఉన్నాడేమో. నిన్ను ఎక్కడైనా దెబ్బ కొట్టాలని, నీ కాలు జారే విధంగా వాడు చెయ్యాలని వాడు గోతులు తీస్తూ ఉన్నాడేమో. దాని అంతటి నుంచి కూడా దేవుడు తప్పించగలడు. ప్రతి దినము కూడా తెల్లవారక మునిపే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, వాక్యము చదవాలి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, ఆ దినములో ఏదైతే కీడు సాతాను నీకు నీ కుటుంబానికి తలపెట్టాలని చూస్తున్నాడో వాటన్నిటి నుంచి కూడా దేవుడు నీకు సమస్తాన్ని తప్పించి ఆయన కాపుదల నీకు దయచేస్తారు. ఈరోజు దేవుని వాగ్దానం అదే. మరణము నుంచి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడబోతూ ఉన్నాడు. అపవాది యొక్క ఆలోచన నుంచి దేవుడు తప్పించబోతూ ఉన్నాడు. అంతేకాదు, నీకు నీ సమస్తానికి పరిపూర్ణమైన కాపుదల, రక్షణ దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.